హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి టేస్టీనే కాదండి, హెల్తీ రెసిపీ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. మీరొకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. అందుకోసం అయితే కరివేపాకుని మీకెంత కావాలో అంత కరివేపాకుని తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైకి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పుని వేయించుకోండి. వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్‌లోకి కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోండి. అది వేగిన తర్వాత అందులో జీలకర్ర, పొట్టు తీయని వెల్లుల్లి వేసుకొని కరివేపాకు అన్నది పచ్చిదనం లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్న దాన్ని చల్లారిన తర్వాత వేసుకొని అందులోనే శనగపప్పును వేసుకొని, ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ పైకి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అది వేగిన తర్వాత అన్నం వేసుకోవడమే అండి. అన్నం వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పౌడర్ వేసుకోవాలండి. అంతే. ఉప్పునైతే మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.